ఇక ఏపీ నుంచి మనకు ఒక వార్త అందుతోంది. మెడికల్ కాలేజీల పంచాయతీ మరోసారి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. ఈ అంశంలో ప్రభుత్వ విధానాన్ని ఎండకట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. జగన్ నర్సీపట్నం టూర్ తో మరోసారి ఇప్పుడు ఈ ఇష్యూ హైలైట్ అవుతోందని భావిస్తోంది. అయితే వైసీపీ ఆరోపణలకి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది కూటమి ప్రభుత్వం కూడా. ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం పీపీపీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తోంది. తాము మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం లేదని, మరింత మెరుగ్గా వాటిని తీర్చిదిద్దేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని అంటోంది ప్రభుత్వం. ఈ అంశంపై పొలిటికల్ హీట్ కాస్త తగ్గినట్టు కనిపించినా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించేందుకు జగన్ సిద్ధపడడంతో మళ్లీ రాజకీయ దుమారం మొదలైంది. ఈ నెల 9న నర్సీపట్నంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించారు. జగన్ పర్యటనను సక్సెస్ చేసేందుకు సన్నాహాలు చేపట్టిన వైసీపీ క్రమంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది. చంద్రబాబు ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనిని జగన్ కేవలం 5 ఏళ్లలో చేసి చూపించారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తామనమన్నా కూడా వద్దు అని వెనక్కి రాశారు. దానికైతే ఒకటే కారణం, అతను కుప్పంలో అన్నేళ్ళ ఎమ్మెల్యేగా ఉండి ఇతను 4వసారి ముఖ్యమంత్రి చేసినా కూడా కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేపట్టలేదు. జగనన్న కేవలం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టారు. కాబట్టి జగన్ గారికి మంచి పేరు వచ్చేస్తుందని ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉండే పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీలు అనేవి నిజంగా ప్రజల సంపద. దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన బినామీలకి, తన తాలూకా మనుషులకి ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్పడానికి ఈ విధంగా కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబుకు ప్రైవేటీకరించడం అలవాటే అని ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దీన్ని జనం వ్యతిరేకిస్తున్నారని, జగన్ తో కలిసి నడిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైద్యం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేట్ పరం, వ్యవసాయం ప్రైవేట్ పరం. అసలు ప్రభుత్వం ఉన్నటువంటిది ప్రజాప్రభుత్వమా ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. కొన్ని పథకాలు ఏమన్నా కొత్తగా ఇస్తున్నాడంటే అవి కాపీ పేస్ట్. ఒకటని చెప్పనండి, మనం ఇచ్చినటువంటి పథకాలు పేర్లు మార్చుకున్నాడు తప్ప ఒక్క కొత్త పథకాన్ని వారు ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చింది ఒకటి చెప్పనండి. అవసరం లేదు వాళ్ళకి, పెద్ద అంటే పేదవాడికి ఏదైనా చేయాలనేటువంటి తాపత్రయం కూడా వాళ్ళకి లేదు. జగన్ టూర్ పై సెటర్లు వేసిన మంత్రి అనిత ఇక్కడ మెడికల్ కాలేజీ ఉంటే ఖచ్చితంగా దాన్ని చూసేందుకు జగన్ వెళ్ళొచ్చని, వీలైతే అక్కడే పీపీ కూడా చెక్ చేయించుకోవాలన్నారు. మెడికల్ కాలేజ్ ఉంటే చూడమనండి, తప్పే ఉంది. అదే ఉంటే చూడమనండి. నేనంటే వాళ్ళు ఇన్ని కాలేజీలు కట్టామన్నారు కదా, ఒకసారి నిజంగా ఉంటే గనక, రన్నింగ్ లో ఉంటే గనక అది కూడా చెక్ చేసి, వీలైతే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమనండి. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడంతో పాటు ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న వైసీపీ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో వైసీపీ ఆరోపణల్ని అంతే గట్టిగా తిప్పికొట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది.